కెనడా నుంచి వచ్చిన మేరీని కలిశాక చాలా హ్యాపీగా అనిపించిందండి. రోజు మన మొఖాలు మనం చూసి బోర్ కొట్టేసింది భయ్య. మా ఓడైతే ఏకంగా మేరీని పెళ్లి చేసేసుకొని కెనడాలో సెటిల్ అయిపోతాడేమో అని భయం వేసింది మావా. మేరీకి ఉన్న కొన్ని ప్లాన్స్ వల్ల తను వెంటనే మా దగ్గర నుంచి వెళ్ళిపోయింది మావా. మా ఓడైతే ఆడి పెళ్ళాం ఏదో అత్తగారింటికి వెళ్ళినట్టు తెగ బాధపడిపోతున్నాడులేండి. హంపీలో ఇది మా రెండో రోజండి. మా డ్రెస్సింగ్ ఏదో కొంచెం సెట్ కాలేదు అనిపించిందండి. అందుకే టక్కుమని మా గెటపులు మార్చేసాంలేండి. హంపీలో మోస్ట్ ఫేమస్ అయిన కృష్ణా టెంపుల్ లో అయితే ఉన్నాము. ఈ కృష్ణుడి ఆలయం ని బాలకృష్ణ దేవాలయం అని కూడా పిలిచేవారంట. ఎందుకంటే ఇక్కడ కృష్ణుడి విగ్రహం బాలుడి రూపంలో ఉంటుందంట అండి. ఆ విగ్రహం మీకు చూపించడానికి అవకాశం లేదు భయ్య, ఎందుకంటే ఆ విగ్రహం ఈ దేవాలయంలో లేదంట. ఈ హంపి శ్రీకృష్ణ టెంపుల్ ని 1513 లో కృష్ణదేవరాయ కట్టించారు. శ్రీకృష్ణదేవరాయ ఒరిస్సా ప్రాంతం మీద యుద్ధం చేసి ఒరిస్సాని తన కైవసం చేసుకున్నప్పుడు దానికి గుర్తుగా ఈ కృష్ణ టెంపుల్ ని కట్టించారంట. ఇక్కడున్న బాలకృష్ణ విగ్రహాన్ని కూడా ఉదయగిరి నుంచి తీసుకొచ్చి ప్రతిష్టాపన చేశారంట భయ్య. అప్పట్లో మొఘల్ సామ్రాజ్యం వాళ్ళు మన దేవాలయాల్ని కూల్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. మన విగ్రహాల్ని పగలగొట్టగలిగారు గాని ఈ దేవాలయంలో ఉన్న స్తంభాల్ని ఒక్క ఇంచైనా జరిపారా భయ్య. మనం ఇలాగే చూస్తూ ఉంటే ఈ టెంపుల్స్ అన్ని ఇంకో 2000 సంవత్సరాలు కూడా ఇలాగే ఉంటాయి మావా.